రైట్ డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం పట్ల నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలను మానుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇంత దుర్మార్గమా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర, ఇంత విషమా? అందుకే ఇప్పుడనే కాదు, మీ బాడీలో మీ బుర్రలో మొత్తం విషాన్ని నింపుకున్నారు. మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా వాళ్ళని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇవన్నీ నిజాలు, ఇవన్నీ నిజాలు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు వెనుక అడుగు వేయరు, ముందడిగే వేస్తాడు రాహుల్ గాంధీ గారు. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల భద్రత కోసం, దేశ ప్రజల కోసం మరి సోనియా గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆస్తులు దానం చేసిండు, తాత దానం చేసిండు, నాయనమ్మ ఇందిరాగాంధీ. వాళ్ళ చరిత్ర ఎక్కడ, మీ చరిత్ర ఎక్కడ? మీకు బీజేపీ నాయకులారా, మీకు ఏమన్నా చరిత్ర ఉన్నదా? మీకు ఒకటే తెలుసు, రాముని లేపాలి, ఓట్లు వేసుకోవాలి. కృష్ణుని లేపాలి, ఓట్లు వేసుకోవాలి. హనుమంతుని లేపాలి, ఓట్లు వేసుకోవాలి. ఇది ప్రజలు గమనించాలి. మీ దేశ ప్రజలు బాగుండాలని వాళ్ళ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈరోజు వాళ్ళు త్యాగాలు చేసిరే. రాహుల్ గాంధీ 11వ సంవత్సరం, ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా అద్వాని దయతోటి